ఇలా అన్క్యాప్ చేసిన మైనం అంతా కూడా మనము ఏం చేస్తాము అని డౌట్ కదా. సో ఇదంతా కూడా వాటి గ్లాండ్స్లోంచి తీసిన మైనము. సో ఈ మైనం నుంచి కూడా అంటే ఇది వ్యాక్స్ నుంచి కూడా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వీటిని కరగబెట్టి ఆ వచ్చిన వ్యాక్స్ తోటి మనము లిప్ బామ్స్, లిప్స్టిక్స్, మనము అందులో కొంచెం కొబ్బరి నూనె కలిపితే మనకి మాయిశ్చరైజర్ అయిపోతాయి. అలాగే బీ వ్యాక్స్ ర్యాప్స్ చేస్తాము, వ్యాక్స్ తోటి క్యాండిల్స్ చేస్తాము, వ్యాక్స్ తోటి పాలిష్లు అంటే ఫర్నిచర్ పాలిష్ వాటికి వాడచ్చు. సో వ్యాక్స్ అనేది చాలా ప్యూర్. ఒకప్పుడు మనకి ఫుడ్ని మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అని అంటే, ఎందుకంటే ఈ వ్యాక్స్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉంటాయి. సో అవి మనకి చిన్నపిల్లలకి ప్లాస్టిక్లో అలాగే ఫాయిల్లో ఫుడ్ ప్యాక్ చేసే కంటే కూడా ఈ బీ వ్యాక్స్ ర్యాప్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, బీ వ్యాక్స్ ర్యాప్స్ ఎలా తయారు చేయాలో. సో అలా మంచి ఆర్గానిక్ కాటన్ తీసుకొని దీన్ని అంటే వ్యాక్స్ని దానిపైన స్ప్రెడ్ చేయడం వల్ల మనకి అదొక మంచి ఒక ఫుడ్ ప్యాకింగ్ కవర్ లాగా అవుతుంది. ఆర్ మనకు మిగిలిపోయిన వాటిని బ్యాగ్స్ లాగా చేసుకుని లైక్ హాఫ్ కట్ చేసిన యాపిల్, ఎనీ కూరగాయలు సగం సగం కట్ చేసినవి అలా పక్కన పెట్టేస్తే ఫంగస్ వస్తుంది. కాబట్టి ఇలాంటి బీ వ్యాక్స్ ర్యాప్స్లో మనము చుట్టి పెట్టడం వల్ల, వాటిని మూతల్లాగా పెట్టుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ కాబట్టి మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, పాడైపోకుండా ఉంటాయి. అలాగే ఫుడ్ కూడా ఫ్రెష్ ఉంటుంది అండ్ అవి రీయూజబుల్. సో వ్యాక్స్ కూడా మనం చాలా రకాలుగా మనము బై ప్రోడక్ట్స్ తయారు చేస్తాము. సో ఇట్లా మనకి ప్యూర్గా వ్యాక్స్ వచ్చిన దాన్ని మనం ఏది కూడా బీస్లో నుంచి వచ్చేవి ఏది కూడా మనం వేస్ట్ చేయకుండా వాటిని బై ప్రోడక్ట్స్గా తయారు చేస్తాం. సో బీ కీపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు, ఇలాంటి బై ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మా నంబర్ వచ్చేసి 9866094472. అలాగే మా వెబ్సైట్ sacredhoney.in. థ్యాంక్ యూ. మేడం ఒకసారి ఇచ్చారా ఇటు వచ్చి ఒకసారి ఫిల్టరింగ్ చేయండి కరెక్ట్గా ఈసారి. తీసేస్తే ఇది పెట్టేసేయండి. మీకు చేతితో తిప్పితే వచ్చేస్తుంది.